ఏ గిల్లు వారంగా తొలికోడి గూయంగ ఎండల్లో బండల్లో నలిగేటి బతుకుల్లో ఉడుగు కట్టెల గుడిసె ఊయలయ్యో పిండి జోర బొంతల సింపు జోల పాటయ్యింది ఏ తీరు గడిగే ఊరా ఎడ్డిన ఒడ్డేర బిడ్డ ఎన్నేళ్లు కుమిలే ఊరా ఎడ్డిన ఒడ్డేర బిడ్డ ఆనొస్తే జల్లేడ తూట్లాయ నీ గుడిసె తలుపు తాళము లేదు తూట్లని గుడిసేకు జగముఖ రాయితో సుట్ట ముట్టించేవు జగడమాడిన తీరు గాన్రించి పలికేవు ఏ తీరు గడిగే ఊరా ఎడ్డిన ఒడ్డేర బిడ్డ ఎన్నేళ్లు కుమిలే ఊరా ఎడ్డిన ఒడ్డేర బిడ్డ రాజ్యాధికారం కై రణము చేద్దామంతా నీవు జీతముంటవు కోడి గూసె రాతిరి లేసినా కొట్టంలో పెంట కళ్ళు తీసియా కొత్త బర్రె పాలు పిండి పోసియా అంబటాలైపాయి ఆకలేమో దంచేసే సాంబన్న నిన్ను చూస్తే చచ్చినట్టు వన్నవంట. ఇది ఒక మాదిగ జాతి ఆవేదన. మరి అంతేకాకుండా ముదిరాజు, మా ముదిరాజు ఉన్నాడా అన్న? ముదిరాజుల బిడ్డడు ముసినవ్వుల చంద్రుడు మచ్చలేని స్వచ్ఛమైన మనసున్నోడే తుప్ప కోటి అంజన్న కదులుతున్నడే రజాధికారము తెస్తానన్నడే రణములో నేనేమో ముందుంటానన్నడే. కానీ మరి ఈ రణములో ముందుండాలంటే ఏం చేయాలి? ఒక ఊరు మార్పు కోసం చైతన్యం కోసం అయితే కావాలి. ఎప్పుడు ఎల్లన్నొక్కడు అంజన్నొక్కడే వస్తే అవుతుందా? ఏం బడి నాకు తీసుకురావాలి, అవునా కాదా? ఏం అనుకోవద్దు, అంటే నేను కూడా అంత భాగస్వామ్యం. మరి అదే విధంగా మున్నూరు కాపు ఇంతకుముందు ఎక్కడ సామాన్ అన్నాడు, మా ముచ్చట తీయలేడు కళాకారుడు అని. ఏ కళాకారుడైనా మిస్ అవుతాడన్నా ఏమనుకోకు. మున్నూరు కాపు సోదరా ముందడుగు నీవు వేయరా పెను చీకటి బతుకుల్లో వెలుగు రేఖ చూడరా నిదురించే గుండెల్లో జే గంటలు మోగెరా నిన్నటిదేదో పోయింది కానీ రేపటి కోసం మనం ఒకటవుదాము. మనం రేపటి కోసం మనం ఒకటవుదాము. నిజమా కాదా వెంకట సవన? చైతన్యం మనమే తీసుకురావాలన్నా. అందుకోసమని మరి మీరే అలుగుతేటనే భూమి తల్లిని దున్ని భూమి పెట్టిన వాళ్ళు మీరు. కాబట్టి మరి రాజ్యాధికారం రావాలంటే ఓపిక ఎక్కువ ఉండాలి. భూమి తల్లికి అనేక రకాల ఓపిక ఉంటదట, అవునా కాదా? ఇక మా జాతి ముచ్చటకు వస్తే మా చెల్లె పాట కూడా వాడుతున్నది. మరి ఎవరి ప్రోద్బలమో మరి ఏందో నాకు అర్థం కాదు, కానీ చాలా మంది సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఎల్లన్నకు పోటీ వాడాలని మా చెల్లెని రెడీ చేసినట్టు నాకు అర్థమైంది. ఓకే, పర్వాలేదు. అయితే నా జాతి బిడ్డ ఎదుగుతున్నందుకు నేను సంతోషపడాలి. ఏ గిల్లు వారంగా తొలికోడి గూయంగ ఎండల్లో బండల్లో నలిగేటి బతుకుల్లో ఉడుగు కట్టెల గుడిసె ఊయలయ్యో పిండి జోర బొంతల సింపు జోల పాటయ్యింది ఏ తీరు గడిగే ఊరా ఎడ్డిన ఒడ్డేర బిడ్డ ఎన్నేళ్లు కుమిలే ఊరా ఎడ్డిన ఒడ్డేర బిడ్డ ఆనొస్తే జల్లేడ తూట్లాయ నీ గుడిసె తలుపు తాళము లేదు తూట్లని గుడిసేకు జగముఖ రాయితో సుట్ట ముట్టించేవు జగడమాడిన తీరు గాన్రించి పలికేవు ఏ తీరు గడిగే ఊరా ఎడ్డిన ఒడ్డేర బిడ్డ ఎన్నేళ్లు కుమిలే ఊరా ఎడ్డిన ఒడ్డేర బిడ్డ రాజ్యాధికారం కై రణము చేద్దామంతా, అవునా కాదా? రణం చేయాలి. ఏమన్నా ఇంతకుముందు ఎంతో గట్టిగా మాట్లాడు మా అన్న. కాబట్టి రాజ్యాధికారం కోసం రణం చేయాలి. రాజకుల ముచ్చటకు వస్తే ఊర్లో ఓకే అయితే చాలా మంది మీద వాడాలన్నది, కానీ దయచేసి మరి మిగతా మిత్రులందరూ బాధపడకుండా నాకు ఏదేమైనా సరే ఒక రెండు ముచ్చట్లు అయితే నేను చెప్పాలనుకున్నా. ఒక ఊర్లో ఎక్కువల్ల పోచమ్మ గుడి తక్కువల్ల పోచమ్మ గుడి, ఆ పోచమ్మ గుడుల మార్పు జరిగితే రాజ్యాధికారం సక్రమంగా జరుగుతుందని నేను కోరుకుంటున్నా. 2 క్లాసుల పద్ధతి ఏ విధంగా అయితే మార్చడమో ఎక్కువల పోచమ్మ తక్కువల పోచమ్మ ఎక్కువలు ఎల్లమ్మ తక్కువలు ఎల్లమ్మ అనే భేదాభిప్రాయం లేకుండా ఒకే మందిరం ఉండేటట్టు మనం నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.